నమస్తే, వెల్కమ్ టు ఫోర్ సైడ్స్ టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. నేను మీ సంపత్ కుమార్. ఏపీ రాజకీయాల్లో ఒక్కసారిగా కీలక పరిణామాలు. మంత్రివర్గంలో చేరనున్న పవన్ సోదరుడు నాగబాబు. ఈ మేరకు అధికారిక ప్రకటన విడుదల చేసిన సీఎం ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకుంటున్నట్లు వెల్లడి. ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా 25 మంది మంత్రులకు అవకాశం. ప్రస్తుతం ఏపీలో మంత్రులుగా ఉన్నది 24 మంది మాత్రమే. జనసేన సంఖ్యాపరంగా ఆ పార్టీకి 4 పదవులు. ఇప్పటికే ఆ పార్టీ నుంచి 3 మంత్రులుగా అవకాశం. 4వ మంత్రి పదవి నాగబాబుకు కేటాయింపు. 3 రాజ్యసభ స్థానాలకు కూటమి అభ్యర్థుల ఖరారు. 2 స్థానాలు టీడీపీకి, 1 స్థానం బీజేపీకి కేటాయింపు. ఆర్ కృష్ణయ్యను అభ్యర్థిగా ప్రకటించిన బీజేపీ. టీడీపీ అభ్యర్థులుగా బీద మస్తాన్ రావు, సానా సతీష్. వైసీపీ ఎంపీలుగా ఆర్ కృష్ణయ్య, మస్తాన్ రావు రాజీనామా. మళ్ళీ కూటమి అభ్యర్థులుగా తిరిగి ఎంపికైన నాయకులు. ఇక దీని గురించి అసలు ఏపీ రాష్ట్రంలో ఏదైతే టీడీపీ కూటమి ఇటు రాజ్యసభ సభ్యులను కావచ్చు, ఇటు పవన్ సోదరుడు నాగబాబు కూడా మంత్రి పదవి ఇస్తామంటూ కూడా ఏదైతే నోటీస్ ఇచ్చారో, ప్రెస్ కాన్ఫరెన్స్ ద్వారా చెప్పారో, దానికి సంబంధించి అసలు ఏం జరుగుతుంది, టీడీపీ కూటమి ఎలాంటి వ్యూహరచన చేయబోతుంది, ఎలాంటి పదవులు కట్టబెట్టబోతుంది, దానికి సంబంధించి పూర్తి సమాచారం అయితే మనం ఈ డ్రైవ్లో తెలుసుకుందాం. ఏపీ రాజకీయాల్లో ఒక్కరోజే కొన్ని అనుకోని మార్పులు జరిగాయి. డిప్యూటీ సీఎం, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఇక నాగబాబు తాజా నిర్ణయంతో త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుత మంత్రివర్గంలో 24 మంది ఉన్నారు. జనసేన నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు. వాస్తవానికి కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సింది. భర్తీ కావాల్సిన ఆ 1 స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సి ఉండగా నాగబాబును మంత్రి మండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు ప్రకటించారు. మరోవైపు ఏపీ నుంచి ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు కూటమి నాయకులు.
వైసీపీ రాజ్యసభ సభ్యులుగా కొనసాగిన ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఇటీవలే తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలతో ఖాళీ అయిన 3 స్థానాలు ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా కూటమికి దక్కనున్నాయి. అయితే 3ంటిలో 2 టీడీపీ తీసుకొని 1 మిత్రపక్షాలైన బీజేపీకి కానీ జనసేనకు కానీ కేటాయిస్తారనే ప్రచారం జరిగింది. జనసేనకు కేటాయించే పరిస్థితి వస్తే ఆ పార్టీ అధినేత పవన్ సోదరుడు నాగబాబు పేరు పరిశీలించవచ్చని కూడా ప్రచారం జరిగింది. కానీ టీడీపీ 2 సీట్లు తీసుకొని అనూహ్యంగా 3వ సీటును బీజేపీకి కేటాయించింది. బీజేపీకి కేటాయించిన సీటు నుంచి అభ్యర్థిగా మళ్ళీ ఆర్ కృష్ణయ్య పేరునే బీజేపీ ఖరారు చేయడం విశేషం. బీజేపీకి కేటాయించిన 1 సీటు పోను మిగతా 2 స్థానాలకు బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లను ప్రకటించింది టీడీపీ. ఒక రకంగా చెప్పాలంటే ఇటీవలి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన టీడీపీ వైసీపీ సీట్లను ఖాళీ చేయించి తమ ఖాతాలో వేసుకున్నట్లయింది. రాజీనామా చేసిన ఇద్దరిలో తిరిగి మళ్ళీ అదే సభకు పోటీకి ఎంపికవడం రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు మంగళవారం నామినేషన్ వేయనున్నారు. అయితే వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీకి అభ్యర్థిని నిలబెట్టేందుకు సరిపడేంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదు. కేవలం అసెంబ్లీలోనే సంఖ్యాబలం తెచ్చుకున్న కూటమి వైసీపీ బలాన్ని రాజ్యసభలో అనూహ్యంగా తగ్గించి తన బలాన్ని పెంచుకోనుంది. ఏపీ రాజకీయాల్లో ఒక్కరోజే కొన్ని అనుకోని మార్పులు జరిగాయి. డిప్యూటీ సీఎం జనసేన అధినేత పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబుకు ఏపీ కేబినెట్లో చోటు దక్కింది. ఆయన్ను మంత్రివర్గంలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు సీఎం చంద్రబాబు నాయుడు ప్రకటించారు. జనసేనలో చురుగ్గా పనిచేస్తున్న నాగబాబు ప్రస్తుతం జనసేన పార్టీ ప్రధాన కార్యదర్శిగా కొనసాగుతున్నాడు. ఇక నాగబాబు తాజా నిర్ణయంతో త్వరలోనే మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. ఏపీలో అసెంబ్లీ స్థానాల సంఖ్యను అనుసరించి 25 మంత్రి పదవులకు అవకాశం ఉంది. ప్రస్తుతం మంత్రివర్గంలో 24 మంది మాత్రమే ఉన్నారు. ఇక జనసేన నుంచి ప్రస్తుతం పవన్ కళ్యాణ్, కందుల దుర్గేష్, నాదెండ్ల మనోహర్ మాత్రమే మంత్రులుగా ఉన్నారు. వాస్తవానికి కూటమి పొత్తుల్లో భాగంగా జనసేనకు 4, బీజేపీకి 1 మంత్రి పదవి ఇవ్వాల్సింది. భర్తీ కావాల్సిన ఆ ఒక్క స్థానం జనసేన నుంచి ఖరారు కావాల్సిండగా నాగబాబును మంత్రిమండలిలోకి తీసుకోవాలని నిర్ణయించినట్లు
సీఎం చంద్రబాబు ప్రకటించారు. ఖాళీగా ఉన్న ఒక మంత్రి పదవికి మాత్రం జనసేన ప్రధాన కార్యదర్శి కొనసాగుతున్నటువంటి పవన్ కళ్యాణ్ సోదరుడు నాగబాబును మాత్రం మంత్రివర్గంలోకి తీసుకుంటానంటూ కూడా చంద్రబాబు నాయుడు అయితే ప్రకటించారు. ఆయనను శాసన మండలి ద్వారా నామినేటెడ్ ఎమ్మెల్సీగా తీసుకొని ఆ తర్వాత మంత్రివర్గంలోకి తీసుకుంటానంటూ కూడా ప్రకటించారు. ఇక మనం నాగబాబు గురించి కనుక చూసినట్లయితే ఆయన స్టార్టింగ్ నుంచి జనసేన పార్టీలో ఒక క్రియాశీలక పాత్ర పోషించారు. ఇప్పుడు మొన్న జరిగినటువంటి ఎన్నికల్లో చూస్తే ఆయనైతే అనకాపల్లి నుంచి ఎంపీ అభ్యర్థిగా పోటీ చేయాల్సి ఉంది. కానీ ఏదైతే ఈ పొత్తుల్లో భాగంగా అక్కడి నుంచి ఆయన పోటీ చేయలేదు, అది బీజేపీకి కేటాయించారు. ఇక ఈ నేపథ్యంలో ఈ ఎన్నికల నుంచి చూసుకుంటే ప్రతిసారి త్యాగాలు చేసుకుంటూ వచ్చిన నాగబాబుకు గతంలో కూడా టీటీడీ చైర్మన్ పదవి కూడా ఇస్తానంటూ కూడా ఒక పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది. అది కాస్త బీఆర్ నాయుడుకి ఇచ్చారు. ఆ తర్వాత ఆయన రాజ్యసభకు ఎంపిక చేస్తారు అని కూడా అయితే చెప్పారు. ఈ నేపథ్యంలో అది కాస్త ఇప్పుడు రాజ్యసభకు సంబంధించి కూడా ఏపీ ప్రభుత్వం అయితే నిర్ణయాలు తీసుకుంది, కొంతమంది అభ్యర్థులను కూడా ప్రకటించింది. ఈ నేపథ్యంలో నాగబాబుకు సముచిత స్థానాన్ని కల్పించాలని అయితే కూటమి ప్రభుత్వం నిర్ణయించుకుంది. ఆ దిశగా అడుగులు వేసేందుకు నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే నాగబాబును మంత్రివర్గంలోకి తీసుకుంటామంటూ కూడా ఆయన అయితే చెప్పినటువంటి పరిస్థితి. ఇక ఏదైతే ఇన్ని రోజుల నుంచి పార్టీ కోసం కష్టపడి పార్టీకి అండదండలా ఉన్నటువంటి ఏదైతే నాగబాబు ఉన్నారో ఆయనకైతే ఇప్పుడు సముచిత స్థానం అయితే లభించినట్టుగానైతే ఇటు జనసేన పార్టీ వర్గాలతో పాటు కూటమి సభ్యులు కూడా హర్షం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు ఏపీ నుంచి ఖాళీ ఏర్పడిన 3 రాజ్యసభ స్థానాలకు కూడా అభ్యర్థులను ప్రకటించారు కూటమి నాయకులు. వైసీపీ రాజ్యసభ సభ్యులుగా కొనసాగిన ఆర్ కృష్ణయ్య, బీద మస్తాన్ రావు, మోపిదేవి వెంకటరమణ ఇటీవలే తమ సభ్యత్వాలకు రాజీనామా చేశారు. వారి రాజీనామాలతో ఖాళీ అయిన 3 స్థానాలు ప్రస్తుతం ఏపీలో ఎమ్మెల్యేల సంఖ్యాబలం పరంగా కూటమికి దక్కనున్నాయి. అయితే 3లో 2 టీడీపీ తీసుకుని 1 మిత్రపక్షాలైన బీజేపీకి కానీ జనసేనకు కానీ కేటాయిస్తారని ప్రచారం జరిగింది. జనసేనకు కేటాయించే పరిస్థితి వస్తే ఆ పార్టీ అధినేత పవన్ సోదరుడు నాగబాబు పేరు పరిశీలించవచ్చని కూడా ప్రచారం జరిగింది. కానీ టీడీపీ 2 సీట్లు తీసుకొని అనూహ్యంగా 3వ సీటును బీజేపీకి కేటాయించింది. బీజేపీకి కేటాయించిన సీటు నుంచి అభ్యర్థిగా మళ్ళీ ఆర్ కృష్ణయ్య పేరునే బీజేపీ ఖరారు చేయడం విశేషం.
బీజేపీకి కేటాయించిన ఒక్క సీటు పోను మిగతా 2 స్థానాలకు బీద మస్తాన్ రావు, సానా సతీష్ పేర్లను ప్రకటించింది టీడీపీ. ఒక రకంగా చెప్పాలంటే ఇటీవలి వరకు రాజ్యసభలో ప్రాతినిధ్యం లేకుండా పోయిన టీడీపీ వైసీపీ సీట్లను ఖాళీ చేయించి తమ ఖాతాలో వేసుకున్నట్లయింది. రాజీనామా చేసిన ఇద్దరిలో తిరిగి మళ్లీ అదే సభకు పోటీకి ఎంపిక అవ్వడం రాజకీయ ఎత్తుగడలో భాగంగా జరిగినట్లు తెలుస్తోంది. ఈ ముగ్గురు మంగళవారం నామినేషన్ వేయనున్నారు. అయితే వీరు ఏకగ్రీవంగా ఎన్నికయ్యే అవకాశం ఉంది. ఎందుకంటే వైసీపీకి అభ్యర్థిని నిలబెట్టేందుకు సరిపడేంత ఎమ్మెల్యేల సంఖ్యాబలం లేదు. కేవలం అసెంబ్లీలోనే సంఖ్యాబలం తెచ్చుకున్న కూటమి వైసీపీ బలాన్ని రాజ్యసభలో అనూహ్యంగా తగ్గించి తన బలాన్ని పెంచుకోనుంది. ఇక ఏదైతే ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వంలో నిన్న సీఎం చంద్రబాబు నాయుడు అయితే ఏదైతే ప్రకటన చేశారో అది ఒకంత రాష్ట్ర వ్యాప్తంగానైతే చర్చనీయాంశంగా మారింది. ఎందుకంటే జనసేన పార్టీకి చెందినటువంటి ముఖ్య నాయకుడు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సోదరుడైనటువంటి నాగబాబును తన మంత్రివర్గంలోకి తీసుకుంటానైతే ఏదైతే చంద్రబాబు నాయుడు ప్రకటన చేశారో అది కాస్త ఒక జనసేన పార్టీలో ఉన్నటువంటి కార్యకర్తలు కావచ్చు, నాయకులు కావచ్చు, ఒక రకమైన సంతోషమైన హడావడి వాతావరణాన్ని అయితే క్రియేట్ చేసింది. ఎందుకంటే మనం చూస్తూనే ఉన్నాం, జనసేనకు చెందినటువంటి నాగబాబు గత జరిగినటువంటి ఎన్నికలలో ఆయన అనకాపల్లి నుంచి ఎంపీగా పోటీ చేయవలసింది. కానీ పొత్తుల్లో భాగంగా ఆయన ఆ సీటును త్యాగం చేసి బీజేపీకి ఇచ్చారు. ఇటు ఏదైతే ఎంపీకి పోటీ చేయలేదు, ఎమ్మెల్యేకి పోటీ చేయకుండా ఆయన అలాగే న్యూట్రల్గా ఉండాల్సి వచ్చింది. ఇక ప్రభుత్వం ఏదైతే 2024 ఎలక్షన్లో కూటమి ప్రభుత్వం అధికారంలోకి అది కూడా భారీ మెజార్టీతో వచ్చిన తర్వాత అయితే ముఖ్యంగా నాగబాబుకి అయితే నామినేటెడ్ పదవి ఇస్తారంటూ కూడా పెద్ద ఎత్తున చర్చలు అయితే జరిగాయి. కానీ నామినేటెడ్ పదవి కూడా దక్కలేదు. కానీ ఆ తర్వాతకి ఏదైతే టీటీడీ చైర్మన్ పదవిని కూడా నాగబాబుకి ఇస్తారు అంటూ కూడా చాలా వరకు అయితే వార్తలు అయితే బయటికి వచ్చినప్పటికీ అది కాస్త బీఆర్ నాయుడుకి ఇచ్చారు. ఇకపోను నాగబాబు మళ్ళీ రాజ్యసభకు పంపుతారంటూ కూడా ఏదైతే ఒక రకమైన అడావిడి వాతావరణం అయితే బయటికి అయితే జరిగింది. కానీ నాగబాబును రాజ్యసభకు పంపకుండా రాజ్యసభకు వేరే వారి పేర్లను కూడా ప్రకటించడం, ఆ తర్వాత నాగబాబును ఏదైతే శాసన మండలికి తీసుకుంటూ తన మంత్రివర్గంలోకి తీసుకుంటానంటూ కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే వెల్లడించారు. ఇక ఈ ప్రకటనతో అయితే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి నుంచి కూటమి నాయకులు, కార్యకర్తలతో పాటు ఇటు జనసేన నాయకులతో అలాగే మెగా అభిమానులు కూడా ఒక రకమైన సందడి వాతావరణం, ఒక రకమైన ఆనందం కూడా నెలకొన్నట్టుగా తెలుస్తుంది. ఇక దీనితో పాటు ప్రస్తుతం అయితే ఏవైతే కూటమి ప్రభుత్వానికి ఏవైతే సీట్లు వచ్చాయో ఆ ఎమ్మెల్యేల సంఖ్యాపరంగా చూసుకున్నట్టయితే 25 మంత్రి పదవులకు అయితే చేసుకునే అవకాశం ఉంది. దానిలో ఇప్పటివరకు 24 ఉండగా ఒక మంత్రి పదవి ఖాళీ ఉంది కాబట్టి దాన్ని నాగబాబుకు కేటాయించాలన్నట్టు కూడా సీఎం చంద్రబాబు నాయుడు అయితే నిర్ణయం తీసుకున్నారు. ఇక ఏవైతే రాజ్యసభ మొన్న వైసీపీ పార్టీ నుంచి రాజీనామా చేసినటువంటి ముగ్గురు ఎంపీలు ఎవరైతే ఉన్నారో వారి స్థానం వారు రాజీనామా చేయడం ద్వారా ఏదైతే ఖాళీ ఏర్పడిందో వాటిని భర్తీ చేయాలంటే కూడా ఇటు కూటమి ప్రభుత్వం అయితే భావించింది. ఇక ఈ భావించిన నేపథ్యంలో ఎవరైతే రాజీనామా చేస్తారో ఆర్ కృష్ణయ్య, మీద మస్తాన్ రావు అలాగే వెంకటరమణ వీరిద్దరిలో ఆర్ కృష్ణ అయితే బీజేపీ పార్టీ నుంచి రాజ్యసభకు నామినేట్ చేస్తున్నారు. అలాగే కూటమికి సంబంధించి ఎవరైతే మస్తాన్ రావును అలాగే సానా సతీష్ను కూడా వీరైతే నామినేట్ చేస్తున్న పరిస్థితి. ఎందుకంటే ఎవరైతే రాజీనామా చేశారో వాళ్ళు ఇద్దరిని తిరిగి మళ్ళీ అదే స్థానానికి పంపించాలంటూ కూడా కూటమి ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుంది. ఎందుకంటే ఇటు ఆర్ కృష్ణ అయితే బీసీలలో బలమైన నేత. గతంలో ఒకవేళ ఆయన బీజేపీ గవర్నమెంట్లో ఉండి ఆ బీజేపీ గవర్నమెంట్ సపోర్ట్ ఉంటే మరి బీసీల మద్దతు కూడా చూరగొనడానికి కూడా అవకాశం ఉంటుందని కూడా బీజేపీ అయితే భావించి మళ్ళీ తిరిగి ఆర్ కృష్ణ అయితే నామినేట్
చేసినట్టుగా తెలిసింది. ఇక కూటమి కూడా ఎవరైతే వైసీపీ నుంచి ఎవరైతే వచ్చారో మస్తాన్ రావు రాజీనామా చేశారో ఆయనకు అదే సీట్ని కేటాయించడం, అలాగే సానా సతీష్ కూడా మళ్ళీ రాజ్యసభకు నామినేట్ చేయడం అయితే ఏదైతే ఇప్పటివరకు అసెంబ్లీలో తమ సంఖ్యాబలం పెరిగింది ఎక్కువగా ఉంది కాబట్టి రాజ్యసభలో కూడా వైసీపీకి బదులు తమ యొక్క టీడీపీకి ఏదైతే కూటమికి సంబంధించి వారి యొక్క రాజ్యసభ సభ్యుల యొక్క బలాన్ని సంఖ్యాబలాన్ని పెంచుకునే దిశగా ఒక రాజకీయ ఎత్తుగడ వేస్తూ వారితో రాజీనామాలు చేయించి తిరిగి మళ్ళీ వారిని కూటమి తరపున నామినేట్ చేయడం, అలాగే వారికి ఎందుకంటే ఎమ్మెల్యేల సంఖ్యాబలం కూడా టీడీపీకి ఎక్కువ కాబట్టి వాళ్ళకి ఏకపక్షంగానే గెలిచే అవకాశం ఉన్న నేపథ్యంలో ఈ రాజకీయ ఎత్తుగడలని రాజ్యసభలో కూడా వారి యొక్క సంఖ్యాబలాన్ని పెంచుకోవడానికి అయితే ఇటు టీడీపీ చంద్రబాబు నాయుడు అయితే ప్లాన్ చేసినట్టుగానైతే రాజకీయ విశ్లేషకులు అయితే అభిప్రాయపడుతున్నటువంటి పరిస్థితి. ఇక ఏదేమైనా ఖాళీగా ఉన్న ఒక మంత్రి సీటును భర్తీ చేయడంతో పాటు ఇటు ఖాళీగా ఉన్న 3 రాజ్యసభ సీట్లను కూడా ఫుల్ చేస్తూ ఇటు రాజ్యసభలో సంఖ్యాబలాన్ని పెంచుకునేందుకు, అలాగే ఇటు ఖాళీ ఉన్న మంత్రి పదవిని కూడా నాగబాబుకు ఇవ్వడం ద్వారా ఇటు జనసేన వర్గాల్లో ఇటు అలాగే రాజ్యసభలో కూడా వారి యొక్క బలాన్ని పెంచుకునే ప్రయత్నం అయితే ఇప్పుడు ప్రస్తుతం కూటమి ప్రభుత్వం అయితే చేసింది. ఇక ఏదేమైనా ఒక్క రోజులోనే ఇలాంటి హఠాత్ పరిణామంతో ఇలాంటి అనౌన్స్ చేయడం అనేది ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో మాత్రం హాట్ టాపిక్గా మారింది. ఇది వాటి 4 Sides టీవీ ఎక్స్క్లూజివ్ డ్రైవ్. మరో ఎక్స్క్లూజివ్ డ్రైవ్లో మళ్ళీ కలుద్దాం. చూస్తూనే ఉండండి 4 Sides టీవీ.